ఢిల్లీ పొలిటికల్ హీట్ తెలంగాణకు పాకింది. నిన్న రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా లోక్ భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేపట్టారు. అటు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. ఢిల్లీ పొలిటికల్ హీట్ తెలంగాణకు పాకింది. నిన్న రాహుల్ ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా లోక్ భవన్ ముట్టడికి తెలంగాణ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ధర్నా చేపట్టారు. ఇటు ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాకు నిరసనగా గాంధీ భవన్ ముట్టడికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. నిన్న ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ ధర్నాకు నిరసనగా ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ వర్షం తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, మొత్తానికి నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ఆందోళనతో పాటుగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నివాసాన్ని వద్ద చేసినటువంటి ఆందోళనను వ్యతిరేకిస్తూ తీవ్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునివ్వాలని చెప్పేసి భావించింది. అందులో భాగంగా ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి గాంధీ భవన్ ముట్టడికి వెళ్లాలని చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సారథ్యంలో కాసేపట్లో గాంధీ భవన్ ముట్టడికి వెళ్లనున్నారు. అయితే ముట్టడికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలకు, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా గాంధీ భవన్ ముట్టడికి వెళ్లాలని చెప్పేసి భావిస్తున్నారు. కాసేపు క్రితమే అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లో ర్యాలీగా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ భవన్కు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. నాంపల్లిలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ భవన్ బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులందరూ కూడా మోహరించారు. నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో భారతీయ జనతా పార్టీ పైన కాంగ్రెస్ పైన బీజేపీ ఒక పార్టీపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని తీస్తూ దేశవ్యాప్తంగా యువతకు సంబంధించిన అంశంలో బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి యొక్క 12 సంవత్సరాల్లో అనుకున్న స్థాయిలో ఉద్యోగులకు, యువతకు పర్టికులర్గా ఉపాధి అవకాశాలు ఇవ్వడంతో పాటుగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోదీ ప్రభుత్వం వైఫల్యం చెందిందంటూ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళనలో పాల్గొనబోయే అంశం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా ఒకవైపు బీజేపీ పైన కాంగ్రెస్ పైన బీజేపీ పరస్పరంగా ఆరోపణలు చేసుకుంటూ రాజకీయంగా కాస్త వేడి పుట్టించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పోలీసులు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. ఉదయం పెద్ద ఎత్తున ఉన్నటువంటి పోలీసులు ముట్టడి కన్ఫర్మ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ పార్టీ నుంచి ర్యాలీగా బయలుదేరి రామచంద్రరావు సారథ్యంలో గాంధీ భవన్ ముట్టడికి వెళ్తామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అల్టిమేట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఇష్యూస్ జరగకుండా గాంధీ భవన్ పైన కానీ లేదంటే బీజేపీ పార్టీ పైన కానీ పరస్పర దాడులు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద ఎత్తున నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద అయితే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. మన స్క్రీన్లో చూడవచ్చు. అటువైపుగా బారికేడ్లు వేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్ళేటువంటి దారులన్నీ కూడా పోలీసులు కాసేపట్లో మూసేయబోతున్నారు. ఎందుకంటే దాడికి శాంతియుతంగా నిరసన తెలుపుకునే అవకాశం ఉంటుంది తప్పితే పొలిటికల్ పార్టీ కార్యాలయాలపై దాడి చేసినటువంటి వాటికి అవకాశం ఉండదు, దానికి అనుమతి కూడా ఇవ్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రామచంద్రరావు బయటకు వస్తే అరెస్ట్ చేస్తాము. ఇప్పటికే కొంతమంది నేతలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి ఒక్కరు కూడా బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా పూర్తిస్థాయి కట్టుదిట్టమైనటువంటి చర్యను అయితే ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింతో నాంపల్లి
బీజేపీ పార్టీ కార్యాలయం అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గాంధీ భవన్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గాంధీ భవన్ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రెండు పార్టీల నేతలకు సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య అదేవిధంగా శ్రేణుల మధ్య ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణం చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించినట్టు పరిస్థితి కనిపిస్తుంది.